Hi guys, welcome to our channel Ravati Pilla. So first of all అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ఈవినింగ్ కదా ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకునేది. ఈవినింగ్ పూజకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం అన్నమాట. వచ్చేసరికి ఆవదంకర్లు అన్నమాట. ఇగోండి పుల్లలు ఉన్నాయి కదా 3 ఇట్లా మనం వైట్ క్లాత్ లేదా వాడని క్లాత్ వైట్ కలర్ లేదా ఒత్తులు ఉంటాయి కదా అవైనా మనం ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో ఇట్లా నానబెట్టాలన్నమాట. ఇవి ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత క్రాకర్స్ ఉంటాయి కదా అవన్నీ కాల్చక ముందు ఇవి కాల్చిన తర్వాత క్రాకర్స్ కాల్చేది స్టార్ట్ చేయాలి. మాకు ఇది ఆచారం అన్నట్టు, మాకనే కాదు అందరికీ కూడా. సో ఇంకా ఈవినింగ్ పూజ అంతా ఎట్లుంటది ఏమి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, సేఫ్ గా సెలబ్రేట్ చేసుకోండి. ఎక్కువ పొల్యూషన్ చేయకుండా ఏదో కొంచెమే చేయండి, ఎక్కువ చేయొద్దు పొల్యూషన్. అందుకోసమనే లోకేష్ ఎక్కువ క్రాకర్స్ కొనివ్వలేదు, నేను కొంచెమే కొనిచ్చాను. మనం ఏదో సెలబ్రేట్ చేసుకున్నామా లేదా అన్నంత వరకు సెలబ్రేట్ చేసుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువగా చేసుకోకూడదు. అది మనకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట పొల్యూషన్ అయిపోతే. సో అది మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఎట్లాంటి అగ్గివి ఏమి తుల్లించుకోకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇది చూసాను, కాయిన్స్ తో ఒక ఇట్లా గిన్నెని రెడీ చేసిండేది డబుల్ టేప్ తో. అది నేను చేద్దాం అనుకుంటున్నాను. అది ఎట్లా వస్తుందో అనేది చేసినప్పుడు మీకు చూపిస్తా. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కాక చూడండి ఎట్లా అరుస్తాను. డ్రైవర్ వేసుకోలేదు గుర్రం బొమ్మ ఉంది కదా, ఆ గుర్రం బొమ్మ గగన్ బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట. బాగా ఆడుకుంటాడు ఆ బొమ్మతోని. నేను మార్నింగ్ చెప్పాను కదా ఇంట్రోలోని, కాయిన్స్తో ఇట్లా గిన్నె చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నా దగ్గర ఉన్న 10 రూపీస్ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసి గిన్నెలో పెట్టుకున్నాను. ఈ గిన్నెకి ఇప్పుడు డబుల్ టేప్ వేసి దాని చుట్టూ కాయిన్స్ అంటిద్దాం అనుకున్నాను. నార్మల్గా 2 రూపీస్ 1 రూపీస్ కాయిన్స్తో చేద్దాం అనుకున్నా కానీ అన్ని కాయిన్స్ నాతో లేవు. సో ప్రెజెంట్ అయితే ఇన్నే ఉన్నాయి 10 రూపీస్ కాయిన్స్. సరిపోతే చేద్దాము, లేదంటే ఆ కాయిన్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ పర్లేదు సరిపోయినాయి, కరెక్ట్గా సరిపోయినాయి. ఒక 2-3 కాయిన్స్ అట్లా మిగిలినాయి. ఇగోండి ఈ గిన్నె చుట్టూ ఇట్లా డబుల్ టేప్ అంటించుకున్నాను అనమాట. డబుల్ టేప్ ఇంట్లో ఉంది, సరిపోద్దా లేదని చెప్పి కొత్తది కొనేసి తెచ్చుకున్నాను అనమాట. ఇట్లా చుట్టూ అంటించుకొని దానిపై లేయర్ ఉంది కదా అది తీసేయడమే. ఏమంటే ఇది పూజకి ముందే ఒక 1/2 అవర్ ముందే చేసుకుంటే మేలు అనిపించింది. నేనైతే మార్నింగ్ చేసుకున్నాను కదా, కాయిన్స్ అన్ని పడిపోతా ఉన్నాయి అనమాట. ఎప్పుడు మార్నింగ్ చేసేసాను, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు దాన్ని అట్లా సెట్ చేసుకుంటానే ఉన్నాను. పడిపోతే ఉంటే నేను పెడతా ఉన్నాను అనమాట. గమ్ము కూడా పోయింది ఈవినింగ్ అయ్యేసరికి. ఏం చేస్తాను నాకు తెలియక మార్నింగ్ చేసేసాను కాబట్టి ఇంకా ఎట్లనో అడ్జస్ట్ అయ్యి అట్లా పెట్టాను. ఆ టేప్ తీసిన తర్వాత కాయిన్స్ అన్ని ఒక్కొక్కటిగా మనం అంటించేసుకునేదే, చూసుకొని అంటించుకుంటే మేలు. ఒక లైన్ అట్లా చూసుకుంటా పెట్టుకోవాలి, లేదంటే ఒకవైపు ఎత్తుగా పెట్టేస్తే ఒకవైపు కిందకి అయిపోతాయి. అందుకని ఒకే స్టేజ్ లో అట్లా లైన్ అట్లా చూసుకొని మెయింటైన్ చేస్తూ చేయాలన్నమాట. నేను అలానే పెట్టాను, చూస్తున్నారు కదా, ఒకటి తీసి పెడుతున్నా అట్లా ఒకవైపు ఎక్కువ ఒకవైపు ఎత్తుగా అయిపోయింది. అంటే ఒకవైపు కాయిన్స్ ఎత్తుగా పెట్టేసిన, ఒకవైపు కాయిన్స్ కిందగా పెట్టేసిన, అందుకని అట్లా వచ్చేసింది. మీరు ఇంకేస్ ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే కొంచెం మంచిగా చూసి చేసుకోండి. ఇంకా అదంతా అయిపోయింది. లోకేష్ ఏమో నేను బాంబులు కాల్చుకుంటానని చెప్పి కిందకు వచ్చాడు. నైట్ కాలుద్దులే అంటే నైట్ సరిగా ఒత్తులు కనబడవు, వెళ్తురు కదా ఇప్పుడే కాల్చుకుంటాను బాగా కనిపిస్తాయి అని అన్నాడు. సర్లే అని చెప్పి వెళ్ళామన్నమాట కిందకి. నాకు అడిగితే మార్నింగ్ టైమ్సే పెద్ద పెద్ద బాంబులు అయితే మార్నింగ్ టైమ్స్ కాల్చుకునేదే మేలు అని చెప్తాను. ఎందుకంటే నైట్ అనుకోండి బాంబు ఒత్తు సరిగా కనబడదు, దాని నుంచి వచ్చే పొగ గట్ట. అందుకని మార్నింగ్ టైమ్సే పెద్ద పెద్ద బాంబులు కాల్చుకుంటే మేలు. ఇంకా ఈవినింగ్ అయితే ఇట్లా సెటప్ చేశాను అనమాట. అమ్మవారిని అట్లా ఒక చెంబులో బియ్యం వేసి ఆ బియ్యం మీద తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మధ్యన కూడా బియ్యం వేసి ఆ బియ్యం పైన ఇట్లా గిన్నె పెట్టాను కదా కాయిన్స్తో చేసిండేది.
అది అట్లా పెట్టేసి ఆ గిన్నెలో కూడా బియ్యం వేసి అమ్మవారిని అట్లా కూర్చోబెట్టాను. చుట్టూ పువ్వు రేకులు వేసేసి. చూస్తున్నారు కదా కాయిన్స్తో చేసిన గిన్నె అట్లా అయిపోయిందో, గమ్మంతా పోయింది. అది కాక కాయిన్స్ అన్నీ పడిపోతూ ఉన్నాయన్నమాట. దానికి సరిగా స్టిక్ అవ్వట్లేదు కాయిన్స్. ఇంకా నేను ఇదంతా రెడీ చేసుకుంటున్నాను. మా సైడ్ అయితే దీపావళికి కంపల్సరీగా చోడుపిండట్టు గోధుమ పిండట్టు అనేది చేస్తామన్నమాట. దీపావళి రోజు ఇవి తినాలని. మరి ఎందుకు అనేది నాకు తెలీదు. మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ చేస్తుంది చోడుపిండట్టును గోధుమ పిండట్టు. అవి నైవేద్యంగా పెడతాము అమ్మవారికి. ఇంకోటి చెరుకు కూడా పెడతాము. పొద్దున్న చూపించాను కదా ఆవదంకారలు, వాటిని నూనెలో ముంచుతుంది అనమాట మా అక్క. అదే నూనెలో నానబెడుతుంది. ఇంకా అక్క, నేను, అమ్మ ముగ్గురిమి 3 పనులు అలా చేసుకుంటున్నాము. నేను అమ్మవారిని అట్లా అడ్జస్ట్ చేస్తున్నాను పూజకి సంబంధించిండేది. మా అక్క ఇంకా బయట ముగ్గులు బయట దీపాలు అన్నీ అడ్జస్ట్ చేసింది. మా అమ్మే ఉంచి ఇట్లా మాకు నైవేద్యాలన్నీ సమకూర్చి ఇచ్చింది. ఇంకా దీపం పెట్టేసాము అనమాట. పూజ చేసుకున్నాము. అష్టోత్తరాలు అన్నీ చదివేసాము. లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకున్నాము. ఇంకా దండం పెట్టుకుంటున్నాము. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొత్త దీపాలు ఉంటాయి కదా, అంటే పచ్చి దీపం కుందులు. ఇవే పచ్చి దీపం కుందుల్లోనే దీపాలు పెట్టాలి. ఇట్లా పెట్టాను అనమాట నేను. మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ పీటలో పెట్టేదన్నమాట. ఇప్పుడు మేము ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయింది. నేను మార్నింగ్ చెప్పాను కదా క్రాకర్స్ కాల్చక ముందే ఆవదంకారలు కాల్చాలి అని చెప్పి. సో ఇక్కడ ఆవదంకారలు కూడా కాల్చేస్తున్నాము. ఫస్ట్ మా నాన్నే పెద్ద కాబట్టి మా నాన్నే స్టార్ట్ చేశాడు కాల్చేది. తర్వాత ఇంకా గగన్ అనమాట. గగన్ ఇంకా కాల్చాడు కాబట్టి ఏదో గగన్ అట్లా చెయ్యేసినాడు అంతే. గగన్ది ఆవదంకర్ర లోకేషే కాల్చేసాడు. అప్పటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట బయట బాంబులన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట బయట. ఇంకా నేను కూడా నా ఆవదంకర్ర కాల్చుతున్నాను. నా ఆవదంకర్ర ఇంతకీ ఎలగదు అంతకీ ఎలగదు, చాలా స్లోగా కాలింది నా ఆవదంకర్ర. ఇంకా వాళ్ళందరూ అందరూ ముట్టించేశారు. ఇంటి ముందు ఒక 2 తాళ్ళు ఒక కాకర పువ్వత్తు గగన్తో ముట్టించేసి మేము కిందకి వెళ్ళామన్నమాట కాల్చుకోవడానికి. ఇదిగోండి మా అమ్మ తాళ్ళు అగ్గిపెట్టే ఇంకా చుంచుబుడ్డి తప్పించి ఇంకేమి పేల్చదు మా అమ్మ. భయము, నాకు కూడా భయము, మా అక్కకు కూడా భయమే. బట్ ఏదో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటిగా కొంచెం పెంచుకుంటా పోతామన్నమాట. ధైర్యం చేసుకొని బాంబులు కాల్చే వరకు పోతాము. ఇక్కడ స్టార్ట్ చేసినారు మా నాన్న మా బావ లోకేష్ ఇంకా కాల్చడం స్టార్ట్ చేశారు. అలా అక్కడ కాల్చుతున్నారు. మేమేమో ఈ వెనక్కి వచ్చేసినాము. అంత భయము బాంబులు. దట్టు ఏమంటే చాలా పెద్ద పెద్ద సౌండ్సే. లాస్ట్ ఇయర్ ఇంత సౌండ్స్ అయితే ఏమీ లేవు. ఈ ఇయర్ నాకు అసలు పేల్చడానికి ఇంట్రెస్టే రాలేదు. భయం వేసింది అనమాట. మెయిన్ గగన్ అయితే చాలా దినగా భయపడ్డాడు. ఇంకోండి మా ఆయన కూడా పట్టినాడు బాంబులు. అసలు ఈ బాంబులు తీసుకోవద్దు, మాకు భయము, నువ్వు కాల్చొద్దు అని చెప్పి నేను అన్నాను. కానీ అయినా సరే లేదు నేను కాల్చుతాను, నేను తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు. ఇంకా మా బావ పెట్టేస్తున్నాడు బాంబులు. నాకు చుంచుబుడ్డి కాల్చడానికి కూడా భయం వేస్తుంది. బయట అంతగానో వస్తున్నాయి అనమాట బాంబు సౌండ్లు. ఏం కాదు రా పాప అని చెప్పి లోకేష్ తీసుకెళ్ళాడు. ఇంకా నేను కాల్చుతున్నాను. గగన్ బర్త్డే వీడియో పెడదాం అనుకున్నాను కదా, అది ఎడిటింగ్ చేద్దాం అనుకున్న టైంకి కొంచెం బిజీ అయిపోయాను. డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అది ప్రెజెంట్ అయితే ఎడిటింగ్లోనే ఉంది. ఆ వీడియో పెట్టడానికి అట్లా లేదని ఒక 2-3 డేస్ అట్లా టైం పడుతుంది. ఇక్కడైతే మా బావ మా నాన్న కలిసి వంకాయ బాంబులు పెడుతున్నారనమాట. గగన్ అయితే పైన మా అమ్మ దగ్గర ఉన్నాడు. ఏడుస్తున్నాడు అని చెప్పేసి మా అమ్మ తీసుకొచ్చింది కిందకి. వీళ్ళు పెట్టే బాంబు సౌండ్కి వాడికి ఇంకొంచెం ఎక్కువ ఏడ్చేసినాడు. గగన్ అయితే చాలా ఏడ్చినాడు బాంబుల సౌండ్కి. అయితే పాపం అనిపించింది. అందుకనే వాడిని కిందకు కూడా తీసుకురాలేదనమాట. అమ్మ అట్లా పైనే పట్టుకొని ఉంది వాడిని. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము. ఎక్కువ భయపడుతున్నాడు. ఇంకా చాలే, ఇంకా కావాల్సిన నాగుల చవితికి పుట్ట దగ్గర కాల్చుకోవచ్చులే అని చెప్పేసి చాలని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట పైకి. దీపావళి డెకరేషన్ అని చెప్పేసి మీషోలో ఒక 2 డెకరేషన్ పీసులు తీసుకున్నాను అనమాట. అవి మీకు చూపిస్తాను. అదిగోండి ఇదొకటి, ఈ దీపందొకటి, ఈ 2 తీసుకున్నాను. ఇదొకటి డీమార్ట్లో అడిగితే 100 రూపీస్ చెప్పారు. ఇవి 5 పీసులు మీషోలో 170కి అట్లా వచ్చాయి. ఆ లింక్స్ కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియో లేదంటే మీషో రివ్యూ చేసిన వీడియోలో
చూపిస్తాను. చెప్పాను కదా చోడుపిండి అట్టు గోధుమ పిండి అట్టు కంపల్సరీ తినాలి అని చెప్పేసి ఇంకా అవి తిన్నాము. అవి తినేసి నైట్కి మేడపైకి వచ్చి ఇంకా రాకెట్స్ అవన్నీ వదులుకుంటున్నాం అనమాట. పేల్చుకుంటున్నాము. మిగతావి రిమైనింగ్వి కిందన పేల్చలేదు అనివన్నీ పైకి వచ్చి పేల్చుకుంటున్నాము. సర్లే పైన రాకెట్స్ అవన్నీ మంచిగా వగులుకోవచ్చు అన్ని టైంకి గాలి వచ్చేసింది. గాలి రావడం వల్ల ఏమంటే ఆ రాకెట్ సరిగా ఎగరకుండా కిందనే వచ్చి తిరిగి పడిపోతుంది అనమాట. ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది కూడా ఆపేసినాము. మా వాళ్ళ క్రియేటివిటీ అట్లుంటుంది. గాలి వస్తుంది అని చెప్పి కిచ్చి అడ్డు పెట్టి మరీ కాల్చుతున్నారు. సో ఇవి ఎంతమందికి తెలుసు పాంబిళ్ళలు ఇవైతే కంపల్సరీ కొనుక్కుంటాము. మేము ఏం చేస్తామంటే పాంబిళ్ళలన్నీ ఒక చోట వేసేసి ఒక పెద్ద అట్టపెట్టికి అగ్గి పెట్టేసి ఆ పాంబిళ్ళలన్నీ అందులో వేసేస్తాం అనమాట. తుస్సని పైకి వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పాంబిళ్ళలు. మేము కొన్న దీపావళి సామాన్లు అన్నిటిలోని గగన్కి అయితే నచ్చింది ఇది ఒక్కటే. ఇది కాల్చినప్పుడు అట్లా చూస్తా ఉన్నాడు అనమాట. చూసి నవ్వుకుంటున్నాడు. నిజమైన స్నేక్స్ అనుకుంటున్నాడు అనమాట అది చూసి. ఇంకా చుంచుబుడ్లు కూడా కాల్చుకుంటున్నాము. పైన కిందనే కాల్చుకుందాం అనుకున్నాం కానీ పైన ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మా డాబా మీదకి మేమే వచ్చి కాల్చుకుంటున్నాం. సో చూసారు కదా, అది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ బర్త్డే వ్లాగే పెడతాను.